తెలంగాణలో బీజేపీ బీసీ మంత్రాన్నే నమ్ముకుంది. గత ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రి నినాదం కలిసి రాకపోయినా ఆ వర్గాన్ని ఓన్ చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. అందులో భాగంగా ఈటెల రాజేందర్ కు రాష్ట్ర బీజేపీ పగ్గాలు అబ్బచెప్పాలని ఢిల్లీ పెద్దలు ఫిక్స్ అయ్యారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ప్రెసిడెంట్ పదవి కోసం పోటీ పడుతున్న వారితో పోలిస్తే ఈటెల బెటర్ అని కాషాయ పెద్దలు భావిస్తున్నారట. అధ్యక్షుడు కావడానికి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ అవసరం లేదంటూ తాజాగా కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఈటెల నియామకం దాదాపు కన్ఫర్మ్ అయినట్లే అంటున్నారు. తెలంగాణ కాషాయ రథసారథిగా మల్కాజ్గిరి ఎంపీ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఎంపిక దాదాపు ఖరారైందట. ఈ నెలాఖరులోపే దానిపై అధికారిక ప్రకటన, ఈటెల పగ్గాలు చేపట్టడం ఖాయమంటున్నారు. పార్టీ సంస్థాగత ఎన్నికలు దాదాపు పూర్తవుతున్న క్రమంలో కీలకమైన రాష్ట్ర అధ్యక్ష పదవి ఖరారుపై జాతీయ పార్టీ దృష్టి సారించింది. ఈటెల సారథ్యంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రత్యేక శ్రద్ధతో ఉన్నారట. గతంలోనే ఈటెలకు కీలక బాధ్యతలు అప్పగిస్తామని షా మాట కూడా ఇచ్చారు. ఈటెల మధ్య గ్యాప్ తో లోక్సభ ఎన్నికలకు ముందు ఈటెలకు పగ్గాలు ఇవ్వడానికి అధిష్టానం సాహసించలేదు. అందుకే మధ్య మార్గంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మళ్లీ రాష్ట్ర పగ్గాలను అప్పజెప్పింది. తెలంగాణలో బీసీలలోనే కాకుండా జనాభా పరంగా అత్యధిక సంఖ్యలున్న ముదిరాజ్ కులానికి చెందిన ఈటెల రాజేందర్ కు రెడ్డి సామాజిక వర్గంతో కూడా సంబంధాలు ఉన్నాయి. ఈటెల సతీమణి రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే. బీసీ కార్డు ఓవైపు, రాజకీయంగా బలమైన రెడ్డి సామాజిక వర్గం మరోవైపు ఈటెలకు నాయకత్వ బాధ్యతలు ఇవ్వడం వల్ల రెండు బలాలు కలిసి వస్తాయని బీజేపీ భావిస్తోందట. బీఆర్ఎస్ తో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు, బండి ఈటెల మధ్య విభేదాలు, పార్టీలో అయోమయ వాతావరణం కారణంగా శాసనసభ ఎన్నికల్లో బీజేపీకి గట్టి దెబ్బ పడింది. ఎంపీ ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ బండి సంజయ్ కు కేంద్ర మంత్రి పదవి ఇవ్వడంతో ఈటెలకు లైన్ క్లియర్ అయిందంటున్నారు.